మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో మరిన్ని వివరాలను మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, ప్రచారం ముగిసిన నేపథ్యంలో మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే పబ్లిక్ పల్స్ ఏ పార్టీ వైపు ఉంది? సింధురా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఖమ్మం కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కావచ్చు, మొత్తం 7 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ కు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ప్రశాంతంగా ప్రచార పర్వం అంతా ముగిసింది. ఇప్పుడు పోలింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ప్రధానంగా 2 ఎజెండాల మధ్యనే ఈ ప్రచార పర్వం అంతా కొనసాగింది. అభివృద్ధి, సంక్షేమం అనేటువంటి ప్రధాన ఎజెండాగా కొనసాగినటువంటి ప్రచారంలో ప్రజలు గడిచినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, 2.5 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అరాచకం కావచ్చు, పరిపాలన విధానం కావచ్చు, వీటి మీద ప్రధానంగా చర్చించుకున్నట్టు కనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పల్స్ కనపడతా ఉందో అదే ఖమ్మం జిల్లాలో కూడా రిపీట్ అవుతుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలను మనం చూసాం. జిల్లా వ్యాప్తంగా దాదాపు 40% పైగా బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో పడినటువంటి పరిస్థితులు, అధికార పార్టీ చేసినటువంటి పనుల మీద కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సో మొత్తంగా చూస్తే పాలేరు కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ఏదులాపురం, మధిర కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి మధిర మున్సిపాలిటీ, వైరా, కల్లూరు, అట్లాగే సత్తుపల్లి, అశ్వరావుపేట, ఇల్లందు, కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఘట్టం ముగిసిపోయింది. రేపు అధికారులు పోలింగ్ సంబంధించినటువంటి సరంజామా పంపిణీ చేసి ఎల్లుండి ఆ పోలింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లను పూర్తి చేసేటువంటి పనులు నిమగ్నమయ్యారు. ప్రధాన పార్టీలన్నీ కూడా పరిస్థితి ఖమ్మం జిల్లాలో కనిపించింది. విచిత్రమైనటువంటి పరిస్థితులు కూడా ఈ జిల్లాకు వేదిక అయింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పొత్తులో కొనసాగినటువంటి సిపిఐ కాంగ్రెస్ తో విభేదించి స్వతంత్రంగా పోటీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పలు చోట్ల బీఆర్ఎస్ తో అవగాహన కుదుర్చుకున్నటువంటి పరిస్థితి కనిపించినాయి. నిన్న మొన్న పర్యటించినటువంటి వామపక్ష నేతలు అధికార పార్టీ మీద చేసినటువంటి హాట్ టాపిక్స్ కూడా కాంగ్రెస్ కి పొత్తు ధర్మం పాటించేటువంటి విజ్ఞత లేదు అని చెప్పడం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో మేము పొత్తులో లేము, కేవలం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అవగాహనలో భాగంగానే ఇక్కడ పొత్తు పెట్టుకున్నాం తప్ప కాంగ్రెస్ పార్టీ మీద ప్రత్యేకమైన ప్రేమ మాకు లేదు అంటూ సిపిఐకి సంబంధించినటువంటి నాయకత్వం కావచ్చు, వామపక్షాలకు సంబంధించినటువంటి నాయకులు చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు ప్రజల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. 2 రోజుల్లో ఎలక్షన్ జరగబోతున్నటువంటి నేపథ్యం ఉన్నది. పోలింగ్ కు సర్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఈ రకమైనటువంటి స్టేట్మెంట్లు ఎటువైపు దారితీస్తాయనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది. సో కమ్యూనిస్టులు చాలా చోట్ల ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సిపిఎం బీఆర్ఎస్ తో అవగాహన ఏర్పరచుకొని పొత్తులో భాగంగా ముందుకు పోతుంది. సిపిఐ కొన్ని చోట్ల ఒంటరిగా పోటీస్తుంది, కొన్ని చోట్ల బీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించినటువంటి సందర్భం ఉంది. కానీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ తో పొత్తులో ఉన్నటువంటి సిపిఐ సడన్ గా ఎందుకు యూటర్న్ తీసుకుంది, ఎందుకు కారణం ఏంటనేది కూడా ప్రజానికంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రజలు డిసైడెంట్ గా కనపడుతున్నారు. అభివృద్ధిని చూసినటువంటి అర్బన్ ఓటర్స్, మున్సిపాలిటీలో జరిగినటువంటి అభివృద్ధి చాలా ప్రధానమైనటువంటి చర్చగా మారింది. అర్బన్ పార్క్ ఏర్పాట్లు కావచ్చు, మున్సిపాలిటీలో జరిగినటువంటి రోడ్ల విస్తరణ కావచ్చు, సెంట్రల్ లైటింగ్ కావచ్చు, డివైడర్ల ఏర్పాటు, అట్లాగే అర్బన్ లంగ్ స్పేస్ ఏదైతే పార్కులు అభివృద్ధి చేశారు, అర్బన్ పార్కుల పేరుతో పలు డివిజన్లలో మున్సిపాలిటీలో కావచ్చు, కార్పొరేషన్లో కావచ్చు చేసినటువంటి పార్కులు కావచ్చు, ఆ తర్వాత క్లీన్ అండ్ గ్రీన్ సిటీస్ గా ఉన్నటువంటి నేపథ్యాన్ని కావచ్చు, గడిచిన 2 ఏళ్లలో ఇప్పుడు అధ్వానంగా మారిపోయినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి చర్చకు వచ్చాయి. ప్రధానంగా వాటి మీదనే ఎలక్షన్ క్యాంపెయిన్ నడిచింది. చాలా చోట్ల అధికార పార్టీ సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉన్నారో, మంత్రులుగా ఉన్నారో, ఎమ్మెల్యేలుగా ఉన్నారో నియమాలను ఉల్లంఘించినటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఫ్రస్ట్రేషన్ గురైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఏకంగా వార్నింగ్ ఇస్తూ కూడా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితులు. సో ఇవన్నీ చూస్తే కనుక కొంత డ్రాబ్యాక్ అధికార పార్టీకి కనపడుతున్నట్టుగా ఉంది. అందుకే డ్రాబ్యాక్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రకమైన స్టేట్మెంట్ వస్తున్నాయి అనేటువంటిది కూడా రాజకీయ వర్గాల పెద్ద ఎత్తున చర్చ వస్తుంది. మొత్తం మీద వారం 10 రోజుల పాటు హడావిడిగా జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియ మొదలు కావటమే 3 రోజులు మేడారం జాతర ఉన్నటువంటి నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియను తీసుకొచ్చారు. ఆ తర్వాత జరిగినటువంటి ఉపసంహరణ, తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచార పర్వంలో కావచ్చు, అంతా హడావిడిగా గందరగోళంగా జరిగినటువంటి నేపథ్యం. మొత్తం మీద ప్రచార అంకం అయితే ముగిసింది. ఇక కొన్ని చోట్ల ప్రలోభాలు, దుర్వినియోగాలు కూడా జరుగుతున్నట్టు మనం నోటీస్కి వచ్చింది. ప్రచార పర్వం ముగిసిన తర్వాత కూడా వైరాలో ఎమ్మెల్యే రామదాస్ నాయక్ ఏకంగా పోలీసులను పెట్టుకుని ప్రచారం చేసేటువంటి పరిస్థితి. పలు చోట్ల మంత్రులు అందరినీ పిలుచుకొని కూర్చోబెట్టి మాట్లాడి ఎన్నికల నియమాన్ని ఉల్లంఘిస్తున్నట్టుగా ఉంది. బెదిరింపులకు దిగుతున్నటువంటి పరిస్థితి కనిపించినాయి. మొత్తంగా అధికార సంబంధించినటువంటి దుర్వినియోగం చేసి లబ్ధి పొందాలన్నటువంటి ప్రయత్నాలు చేసినట్టుగా కనపడతా ఉంది. మొత్తం మీద ఎలక్షన్ కి సంబంధించినటువంటి ప్రక్రియ మొదలైపోయింది. ప్రచారం అంతా కూడా ముగిసిపోయింది. ఇప్పుడంతా బ్యాక్డోర్ ఇష్యూస్ ముందుకు వచ్చేటువంటి పరిస్థితి కనిపించింది. చాలా చోట్ల ప్రలోభాలు అవన్నీ కూడా తెర మీదకి వస్తున్నాయి. సింధూరా. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.